ఫిబ్రవరి 2026 కుంభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, అంటే మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, ఇలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా చక్కగా విశ్లేషించుకుందామండి. ముఖ్యంగా విద్యార్థులకి, వృత్తిలో ఉన్న వారికి, వ్యాపారస్తులకి, గృహిణులకి, సీనియర్ సిటిజన్స్కి, ధన సంబంధమైన విషయాలు, ఆరోగ్యం, రెమెడీస్, ఇవన్నీ కూడా చివరిదాకా చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. 2026వ సంవత్సరంలో ముఖ్యంగా ఏంటంటే రాహు మీ యొక్క రాశిలో ఉన్నారు కాబట్టి మీ యొక్క వ్యక్తిత్వం, రెండవది కుటుంబము, మూడవది డబ్బు, ఈ మూడింటి మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుందండి. వ్యక్తిత్వము, కుటుంబము, ధనం విషయాల్లో. ఫిబ్రవరి మాసానికి వచ్చే వరకు ఫిబ్రవరిలో రవి, బుధ, శుక్ర, కుజ ఇవన్నీ కలిసి కుంభరాశిలోకి వచ్చే కాంబినేషన్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే మీ యొక్క ఆత్మవిశ్వాసము, మీ యొక్క కమ్యూనికేషను, మీ యొక్క ఫైనాన్స్, మీ యొక్క పబ్లిసిటీ, సోషల్ విజిబిలిటీ కూడా బాగా బలంగా పెరగబోతున్నాయి, యాక్టివ్గా ఉండబోతున్నాయి. మరి ఈ యొక్క కెరీర్ అయితేనేది, జాబు, బిజినెస్ వల్ల, అంటే బిజినెస్ విషయాల్లో రాహు జన్మరాశిలో ఉండటం వల్ల ధైర్యంగా రిస్క్ తీసుకోవాలన్న తపన కూడా పెరుగుతుంది. శనివత్ రాహు శని అంటే బలవంతుడే. రవి, బుధ, శుక్ర ప్రభావంతో మీ యొక్క ఆఫీస్లో లీడర్షిప్ రోలు కానీ మీకు వచ్చే ఐడియాలు షేర్ చేసుకోవడం వల్ల గుర్తింపు పొందే అవకాశం బలంగా ఉంది. ప్రైవేట్ ఉద్యోగులు, ఐటీ, కమ్యూనికేషన్, కన్సల్టింగ్, మేనేజ్మెంట్, సోషల్ మీడియా, సో నెట్వర్క్ ఆధారితమైనటువంటి పనిలో ఉన్న కుంభరాశి వారికి ఎవరైతే ఉంటారో వారికి ఫిబ్రవరి మధ్య నుంచి ప్రత్యేకంగా ప్రమోషన్ కావచ్చు, ఏదైనా రోల్ చేంజ్ కావటం కావచ్చు, ఇంపార్టెంట్ ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ లాంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. బిజినెస్ చేసేవారు, పార్ట్నర్షిప్ బిజినెస్, కన్సల్టెన్సీ, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, సో అదేవిధంగా ఈ యొక్క ఎడ్యుకేషను, ఆధ్యాత్మిక సేవలో ఉంటారండి, స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఉంటారు. సో హీలింగు, కౌన్సిలింగు, ఇలాంటి వాటి రంగాల్లో కొత్త కస్టమర్లు రావటము, పెద్ద పెద్ద ఆర్డర్స్ కూడా మీకు రావచ్చు, కొత్త బ్రాంచ్ లేదంటే కొత్త లైన్ ఆఫ్ బిజినెస్ మీరు ప్రారంభించే ఆలోచనలు కూడా ఎక్కువగా వస్తాయని చెప్పవచ్చు అండి. మరి ధన సంబంధం, ఫైనాన్స్, ఆస్తుల విషయంలో రెండవ ఇంట్లో కుంభరాశి వారికి శని ఉన్నారు. మీకు ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంది, చివరి ఫేస్లో ఉన్నారు. సో దీని ఏంటంటే మొత్తంగా డబ్బు విషయంలో ఇది ఒక కాంబినేషన్ కాలం అని చెప్పాలండి. కానీ ఫిబ్రవరి మాసంలో ఏంటంటే కుంభంలోకి శుక్రుడు వస్తున్నారు, యువకారకుడు, చతుర్థ నవమాధిపతి కాబట్టి శుక్రుడి వల్ల, బుధుడి వల్ల రాబోయే ఇన్కమ్ స్ట్రీమ్లు పెరుగుతాయి. సైడ్ ఇన్కమ్ కావచ్చు, ఫ్రీలాన్స్, ఇలాంటి వాటి రూపంలో కొంత రాబడి పెరిగే అవకాశం ఉంటుంది. గురుగ్రహం మీకు పంచమ స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇల్లు, వాహనము, ఏదైనా భూమి, ఫ్లాటు, ఆస్తి విషయాల్లో